సంబంధమైనటువంటి ఆ సమూహంలో ఎలా కూర్చోగలం, పరలోక సంబంధమైన స్థలంలో నిన్ను కూర్చోబెట్టారు అన్నాడు. ఓసారి ఆలోచించు. నేను అక్కడ కూర్చున్నానా, అయితే నా ప్రవర్తన మార్చుకోవాలి, అయితే నా జీవితాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత వేషాలు కుదరదే, ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఆలోచనలు కుదరదే, పరలోక సంబంధమైన స్థలంలో కూర్చోబెట్టాడా. ఓసారి మీరు ఆలోచించండి. అంటే నా పక్కన ఎవరున్నారన్నమాట? తండ్రి దేవుడు ఉన్నాడా? నా పక్కన ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారా? నా ప్రక్కన ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? నా ప్రక్కన ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారా అండి? ఉన్నారండి. ఇన్విజిబుల్ కనబడరంతే, కానీ ఉన్నారండి. పరలోక సంబంధమైన స్థలంలో కూర్చోబెట్టారండి. అక్కడ శిష్యుడికి అర్థం కాలేదండి. యేసు ప్రభు నేనే తండ్రి, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టంటే అర్థం కాలేదండి. అక్కడికి ఒక ఆయన తన యొక్క అనుమానాన్ని వ్యక్తపరిచేశాడు, ఫిలిప్ గారు. అసలు ఫస్ట్ ఐడెంటిఫై చేసింది యేసు ప్రభుని ఫిలిప్పే, పేతురుని తీసుకొచ్చింది ఫిలిప్పే, అంద్రేయాన్ని తీసుకొచ్చింది ఫిలిప్పే. 1వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్త. అలాంటి ఫిలిప్పే యేసు ప్రభు గురించి అర్థం చేసుకోలేకపోయాడు. ఏదో వారానికి ఒక రోజు వచ్చి గంట సేపు కూర్చుంటే మనకేం అర్థం అవుతుంది ఆ శ్రేష్టత, గొప్పతనం? ఆలోచన చేద్దాం. పిలుపు చదవండి మళ్ళా.